ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇటీవలే విడుదల చేసింది ఇంటర్ బోర్డు. షెడ్యూల్ రాగానే ప్రతి ఒక్క విద్యార్థిలో పరీక్షల ఫీవర్ మొదలవుతోంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సన్నద్ధమైతే ఒత్తిడి దరిచేరదని, ఎక్కువ మార్కులు వస్తాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచనలు ఇస్తున్నారు. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రావడంతో సిలబస్తో పాటు జేఈఈ, ఎప్సెట్, నీట్ వంటి పరీక్షల శిక్షణపై ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాయి. డైలీ, వీక్లీ పేరుతో కాలేజీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. వాటిల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను సెక్షన్ల వారీగా విడగొడుతున్నాయి. ఇవన్నీ విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అధికారుల దృష్టికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5.8 లక్షల మంది ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. వారిలో సుమారు 90,000 మంది ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలపై ఇంటర్ బోర్డు స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఎగ్జామ్స్ టైం దగ్గరికి వస్తుండటంతో ర్యాంకుల కోసం విద్యార్థులపై కార్పొరేట్ కాలేజీలు ఒత్తిడిని పెంచుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షలు అయ్యే వరకు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇంటికి పంపలేమని ప్రైవేట్ కాలేజీలు తల్లిదండ్రులకు తేల్చి చెబుతున్నాయి. ఇక ప్రైవేటు హాస్టళ్లలో టైం టేబుల్ మార్చారు. ఉదయం 4 గంటలకే లేపడం, రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్ పేరుతో కూర్చోబెట్టడం విద్యార్థులకు కొత్తగా ఉంది. ఇప్పటి వరకు క్లాస్ రూమ్లో చెప్పిన పాఠాలకు భిన్నంగా టీచింగ్ ఉండడం కొత్తగా ఉందని విద్యార్థులు ఆందోళన చెందడం బోర్డు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో కాలేజీలపై ఇంటర్ బోర్డు ఫోకస్ పెంచింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం విద్యార్థులు జేఈఈ మెయిన్, ఎప్సెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం దొరుకుతుందని చెప్తున్నారు అధికారులు. కోర్ ఏదైతే కామర్స్ అకౌంటెన్సీ గ్రూప్ ఉంటుందో, అంటే సిఏ కానీ ఐసీడబ్ల్యూఏ విద్యార్థులకు పనికొచ్చేటట్టు ఒక కొత్త గ్రూప్ను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సిలబస్ సేమ్ ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ళు నెక్స్ట్ ఏ ట్రేడ్ తీసుకున్నా ఆ అవకాశం వాళ్ళు కోల్పోవద్దు. మినిమం స్టూడెంట్స్కి 6 months బఫర్ టైం ఉంటుంది ఏ డెసిషన్ తీసుకోవడానికైనా. జనవరి 21, 2026 ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్, జనవరి 23 ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్, జనవరి 24 ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి ఫస్ట్ ఇయర్ రాత పరీక్షలు, ఫిబ్రవరి 26 నుంచి సెకండ్ ఇయర్ రాత పరీక్షలు మొదలవుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారంలో ప్రారంభమై ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కంప్లీట్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ పై విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి లేకుండా ఇంటర్ బోర్డులో మానసిక నిపుణులను అందుబాటులో ఉంచామంటున్నారు ఉన్నత అధికారులు. ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్ సేమ్ ఎక్స్పీరియన్స్ అన్ని సబ్జెక్ట్స్కి, బీట్ సాంస్క్రిట్, బీట్ అరబిక్, బీట్ ఉర్దూ చేస్తాం. సబ్జెక్టివిటీ స్కిల్స్ అంటే తను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఏ రకంగా తను యూజ్ చేస్తున్నాడో, ఏ రకంగా సంభాషిస్తున్నాడో దాన్ని కూడా మనం చేస్తాం. చాలామంది విద్యార్థులు అరబిక్ తీసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం బయటి దేశాలు వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ ఉండాలని. విద్యార్థులకు పరీక్షలపై టెన్షన్ కోసం 14416 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది ఇంటర్ బోర్డు. పరీక్షలకు సంబంధించి ఒత్తిడి ఉంటే కాల్ చేయాలని సూచించింది.